హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా చెల్లె బర్త్డే మినీ వ్లాగ్ అయితే ఏమన్నారు గాయస్, కానీ నాకైతే ఫుల్ ఫీవర్ ప్లస్ చికెన్ పాక్స్ వచ్చింది. అందుకే నేనైతే ఆ టైంకి నేనే ఎంజాయ్ చేయలేదు, అందుకే వీడియో అయితే తీయలేకపోయినా. కానీ కొన్ని క్లిప్స్ అయితే అంటే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఆ ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తా. నేను కేక్ కూడా తినలేదు లిటరల్గా. మరి కేక్ ముందుగా ఫ్రిడ్జ్లా చూద్దాం. అంతకన్నా ముందు క్యాప్ వాళ్ళ అన్నీ ఉంది. మా చెల్లిని అయితే స్కూల్కి వెళ్ళింది, మా అమ్మాయి అయితే బయటికి వెళ్ళింది. ఇదే అనమాట బర్త్డే క్యాప్. చాలా బాగుంది కదా క్యాప్. నాకు ఇట్లాంటి క్యాప్స్ పెట్టుకుంటే ఇష్టం, కానీ నేను పెట్టుకుంటే బాగుండదు. ఇదే అనమాట బర్త్డే కేక్. నేను తినలేదు, తిని టేస్ట్ కూడా చేయలేదు. నాకు కేక్స్ అంటే నచ్చది, ప్లస్ ఫీవర్ వచ్చిందని తినలేదు. మరి మా చెల్లెకి నేను ఇచ్చిన గిఫ్ట్స్ చూపిస్తా. ఐస్ క్రీమ్ కాదు గిఫ్ట్, అక్కడ సడన్గా ఓపెన్ చేసిన. బర్త్డే మినీ బ్లాగ్ మా చెల్లెకి అయితే నేను ఒక 2 గిఫ్ట్స్ ఇచ్చిన. అసలు ఇట్లా వేసుకుంటే బర్త్డే అని ఎక్స్పెక్ట్ చేయలే. ఒక 20 days ముందు నుంచి ప్లాన్ చేస్తున్నా. ఇదే అనమాట ఆ ఫోటో ఫ్రేమ్ ఒకటి. తర్వాత పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ఒక మగ్ అనమాట. బాగుంది కదా, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఇది స్నాప్చాట్లో తీస్తున్నా, ఇప్పుడైతే నార్మల్ కెమెరాలో తీస్తున్నా. మా చెల్లెది ఫస్ట్ అయితే మా అన్న తీసిండు ఫోటో. ఇది మా చెల్లెది ఎవరిదక్కడి ఫోటో ఫ్రేమ్ అనమాట. కాస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. ఇది మా చెల్లె 3 months ఉన్నప్పుడు వినాయకుని దగ్గర దిగింది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ. ఇదైతే మా అన్న తీసింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. బర్త్డేకి అయితే మా అమ్మమ్మ, మా చిన్నక్క వీళ్ళందరూ వచ్చి, మా చిన్నక్క అండ్ మా మమ్మీ వీళ్ళందరూ కొన్ని ఫోటోలు అయితే దిగారు. నేను కూడా ఒక 2 ఫొటోస్ దిగిన గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. నాకైతే అప్పుడు పడుకొని సడన్గా లేచి ఫోటో దిగిన, అందుకే నా ఫొటోస్ బాగా రాలేదు. సుశీరా మా చెల్లి ఎట్లా పెడుతుందో ఎప్పుడు రాలే అన్నట్టు చెప్తుంది ఇక్కడ. నేనైతే మొత్తం కేక్ కటింగ్ అయిపోయినాక లేచిన అప్పుడే, అందుకే నా ఫోటోలు చూసిరా ఎట్లున్నాయో అంతా ఏదో అట్లా ఆగమాగం వచ్చి దిగమన్నందుకు దిగిన అంతే.